తెలంగాణ యావత్ ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ పరేడ్ గ్రౌండ్స్లో పెడుతున్న సభలో సోనియా గాంధీ గారిని ఈరోజు గెస్ట్గా పిలుస్తుంది. అంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ప్రస్తుతం ఉన్న యనమల రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉన్నప్పుడు సోనియా గాంధీ గారిని బలిదేవత అన్నాడు. బలిదేవత అని ఈరోజు దేవతలుగా స్వాగతిస్తున్నాడు సోనియా గాంధీ గారిని. ఈరోజు సోనియం ఇచ్చిన తెలంగాణ, సోనియం ఇవ్వాలి తెలంగాణ ప్రజల, తెలంగాణ విద్యార్థి నిరుద్యోగుల, ఉస్మాన్ సిటీ విద్యార్థుల రక్తపు చుక్క కేసీఆర్ గారు ఒక శ్రమనే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం మనం. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకునే అర్హత లేదు. రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ఆవిర్భావం గురించి మాట్లాడే అర్హత లేదు. ఎందుకు లేదంటారు? ఈరోజు అమరవీరుల మీదకి, ఈరోజు విద్యార్థుల మీదకి, ఉద్యమం చేస్తున్న విద్యార్థుల మీదకి గన్ను ఎక్కుపెట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి. 1200 మందిని బలిదానం తీసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు డిసెంబర్ 9వ తారీఖున తెలంగాణ ఇస్తున్నామని చెప్పేసి మళ్ళీ వెనుకకు తీసుకున్న ఘనత ఈరోజు సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి చెందుతుంది. ఆ రోజు కూడా ఎన్నో బలిదానాలు అయినాయి కదా. ఆ రోజు నుండి 2014 వరకు కేసీఆర్ గారు కానీ, విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, ఉస్మాన్ సిటీ విద్యార్థులు కానీ యావత్ తెలంగాణ ప్రయాంగం కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ధర్నాలు చేసి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కొట్లాడితేనే ఈరోజు కేసీఆర్ గారితో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఢిల్లీ నేతలకు, ఢిల్లీ పెద్దలకు, ఢిల్లీలో ఉన్న బడా నాయకులకు వ్యతిరేకంగా కొట్లాడితేనే, కేసీఆర్ గారితో కొట్లాడితేనే ఈరోజు మనం రాష్ట్రాన్ని సాధించుకున్నాం. విధ్వంసంతో, అరాచక పాలనతో ఆంధ్ర పెత్తందారుల చేతులున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలతో సాధించినారు. అలాంటి రాష్ట్రాన్ని 10 సంవత్సరాల కాలంలో గొప్పగా నిర్మించుకున్నాం, చాలా గొప్పగా. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అయింది, సెక్రటేరియట్ అయింది, సబ్బండ వర్గాల్లో జీవితాల్లో వెలుగులు అయితేంది, ఈరోజు ఫ్లైఓవర్లు అయితేంది, ఈరోజు మెట్రో ట్రైన్ అయితేంది, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గొలుసుకట్టు చెరువులు అయితేంది. ఈరోజు ఏదైతే 10 సంవత్సరాల కాలంలో నిర్మించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసం వైపు మళ్ళీ తీసుకుపోతుంది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు బలిదేవత అన్నావు అంటే ఏ ముఖం పెట్టుకొని ఈరోజు బలిదేవత అన్న నోరుతోనే ఈరోజు సోనియా గాంధీ గారిని దేవత అంటున్నావు. అంటే రాజకీయంలో విలువలు లేవా? నువ్వు విలువలతో కూడుకున్న వ్యక్తి కాదా? ఎందుకంటే నువ్వు ఉద్యమ ద్రోవి, తెలంగాణ విద్యార్థి ద్రోవి, తెలంగాణ రాష్ట్ర సాధనకు పూర్తిగా వ్యతిరేకం ఇది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ కేవలం మాటలు చెప్పడానికే ఉన్నాడు కానీ చేతులు చేయడానికి లేదు. ఎందుకు ఈరోజు ఇలా మార్కెట్లు పెట్టడం, ఎందుకు ఈరోజు ఇక్కడ కంచెలు పెట్టడం? మీరే అన్నారు కదా మా ప్రభుత్వం ప్రజాపాలన. ఈరోజు రోడ్డు మీద ఇంద్రమ పాలన, రోడ్డు మీద పోయే వ్యక్తి ఉద్యమకారులను స్మరించుకోకుండా నువ్వు ఇలా మార్కెట్లు వేయడం జరిగింది. అంటే దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తాం. మీరన్న మాటలే కదా, ఎలాంటి మార్కెట్లు ఉన్నాయి, ఎలాంటి కంచెలు ఉన్నాయి, అందరికీ ప్రజాప్రభుత్వం అన్నారు. ఎక్కడ పోయింది నీ ప్రజాప్రభుత్వం? ఎందుకు ఈరోజు మార్కెట్లు ఈ కంచెలు వేయాల్సి వచ్చింది? బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఈ కంచెలన్నీ ఉండే కదా. మరి ఓకే, బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఉన్నాయి, నీ అలా అంటలేను. ఏదైతే కాంగ్రెస్ పార్టీ కంచెలను తీసేస్తాం అన్నది కదా, మార్కెట్లు ఉన్నాయన్నది కదా, అందరికీ స్వాగతం. ప్రతి సామాన్య వ్యక్తి కూడా వచ్చి రావచ్చు ఎక్కడికైనా సరే, ఎవరికి ఎలాంటి షరతులు ఉన్నాయన్నారు కదా. ఎందుకు ఈరోజు పెట్టాల్సిన అవసరం ఏమున్నది? అంటే మాటల వరకైనా, చేతుల్లో లేదా అని నేను అడుగుతున్నా. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారంటే ఇప్పుడు ఏవైతే కంచెలు ఉన్నాయో అవి తీసేయాలని డిమాండ్ తీసేస్తున్నారు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రాకూడదు. రేపటి రోజున రేవంత్ రెడ్డి గారు అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి అమరవీరులను స్మరించుకోకూడదు. ఎందుకు అంటే రాష్ట్ర సీఎం రావద్దని ఎట్లా డిమాండ్ చేస్తారు మీరు? ఈరోజు ఈ అమరవీరులు బలిదానికి కారణం ఎవరు? ఆ రోజు ఉద్యమకారుల మీద గన్ను ఎక్కుపెట్టిన వ్యక్తి ఎవరు? రేవంత్ రెడ్డి కాదా? ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధనకు వ్యతిరేకంగా కొట్లాడింది ఎవరు? చంద్రబాబు నాయుడు తొత్తుగా ఉన్న వ్యక్తి ఎవరు? ఆంధ్ర నాయకుల కాళ్ళ దగ్గర ఉన్న వ్యక్తి ఎవరు? ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాదా? ఈరోజు 1200 మంది విద్యార్థుల బలిదానానికి కారణం ఎవరు? ఈ ముఖ్యమంత్రి, ఈ కాంగ్రెస్ పార్టీ కాదా? ఈరోజు 1200 మంది విద్యార్థుల బలిదాన కారణం ఎవరు? సోనియా గాంధీ గారు కాదా? ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చామంటారు. తెలంగాణ రాష్ట్రం ఎవరి అబ్బ సొత్తు కాదు, తెలంగాణ రాష్ట్రం ఎవరి సొత్తుగా తెలంగాణ రాష్ట్రం. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేది సబ్బండ వర్గాలు. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడింది కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడింది ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు. కానీ ఈరోజు ఎవరి భిక్షమో కాదు తెలంగాణ రాష్ట్రం. మా కొట్లాట, మా పోరాటం, మా రక్తపు చుప్ప, మా లాఠీ దెబ్బలు. ఈరోజు ఎందరో ఉద్యమకారుల వెన్నుల్లో లాఠీ దెబ్బలు నాట్యమాడిన రోజులు కూడా ఉన్నాయి. అందుకని ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దండం పెట్టి చెప్తున్నాం, ఇక్కడ రాకండి. మీరు వస్తే ఇక్కడ ఉద్యమకారులకు కానీ, అమరవీరులకు కానీ మైలనే అంటుకుంటుందని నేను తెలియజేస్తున్నాను. ఎందుకు ఒకేసారి అంత పెద్ద అనడం దేనికోసం? ఉద్యమద్రోహి కదా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి, ఉద్యమద్రోహి. ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి రేవంత్ రెడ్డి. అలాంటి వ్యక్తిని ఇక్కడికి ఎలా వస్తాడు? సరే ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చినా సరే కానీ అమరవీరుల స్తూపాన్ని తాకండి, దండం పెట్టి చెప్తున్నా. అమరవీరుల స్తూపాన్ని ముట్టుకోకండి. మైల్ అంటుంది, మీరు వస్తేనే మైల్ అంటుంది. మీరు వచ్చిన వెంటనే ఇక్కడ పాలాభిషేకం చేస్తాం మేము, ఈ మొత్తం దీన్ని శుభ్రం చేస్తాం, పరిశుభ్రం చేస్తాం మేము. ఎందుకంటే అమరవీరులకు స్మరించుకోవాలి. అమరవీరులను స్మరించుకునే అవకాశం బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ఉద్యమకారులకు, కేసీఆర్ గారికి మాత్రమే ఉన్నది. ఉద్యమ ద్రోహులకు లేదు. అమరవీరులను కాంగ్రెస్ వాళ్ళకి అర్హతనే లేదంటారు.
కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి అమరవీరులను స్మరించుకునే అర్హత లేదు. అమరవీరుల ఉద్యమకారుల మీదకి గన్ను ఎక్కుపెట్టిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వర్యులు. ఎలా ఉంటుందండి అంటే ఆ రోజు నువ్వు తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా ఆంధ్ర నాయకులకు సపోర్ట్ చేసినావు, తెలుగుదేశం పార్టీలో ఉండి సోనియా గాంధీ గారిని బలిదేవుతాను అంటే ఎలా ఉంటుంది? ముఖ్యమంత్రి పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకి అని మీరు చాలా సందర్భంగా తెలియజేస్తున్నారు. కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలి అన్న స్లోగన్తో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. సో మార్పు మీకు ఎట్లా అనిపిస్తుంది? ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతామని మార్పు కోరుకున్నారు, ప్రజలకు గొప్ప అవకాశాలు వస్తాయని మార్పు కోరుకున్నారు, విద్యార్థులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని విద్యార్థులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మార్పు కోరుకున్నారు. అంతేగాని ఈరోజు చిహ్నాలు మార్చడంలో మార్పు కోరుకోలే, ఈరోజు కాకతీయ కళాతోరణం తీసే దాంట్లో మార్పు కోరుకోలే, చార్మినార్ తీసేస్తామనే మార్పు కోరుకోలే. ఆ రోజు 1970 సంవత్సరంలో జలగం వెంగళరావు గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వర్యులు ప్రపంచ సభల్లో కాకతీయ కళాతోరణం గురించి గొప్పగా కొనియాడారు, గొప్పగా పొగిడారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కదా కాకతీయ కళాతోరణం గురించి గొప్పగా చెప్పింది. ఈరోజు ఎందుకు ఆ కళాతోరణం ఈరోజు వ్యతిరేకమైపోయింది? ఎందుకు ఈరోజు కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేసే ప్రయత్నంలోనే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని గొప్పగా నిర్మిద్దాం, తెలంగాణ రాష్ట్రాన్ని గొప్పగా నిర్మించుకునే దిశలో లేడు. ఆ రోజు జలగం వెంగళరావు గారు ఏమాట చెప్పారు ప్రపంచ సభల్లో? మాకు ఒక కాకతీయ ఓరుగల్లు అంటే కాకతీయ కళాతోరణం అంటే ఓరుగల్లు లేని కాకతీయ కళాతోరణం లేదు, తెలంగాణ రాష్ట్రం లేదు. అందుకని చెప్పేసి రాజముద్రలో చార్మినార్తో పాటు కాకతీయ కళాతోరణం పెట్టడం జరిగింది. జలగం వెంగళరావు గారు మాటలు వట్టియేనా? మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వర్యులు ప్రపంచ సభల్లో ప్రపంచ వేదికల్లో చెప్పిళ్ళు అవన్నీ మాటలను వట్టియేనా అని ఈరోజు నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. ఈరోజు చిహ్నాలు మార్చడం కాదు రాజకీయం. ఏదైతే కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేసే ప్రయత్నంలోనే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. కానీ దీన్ని వెంటనే మీరు విరమించుకోండి అని తెలియజేస్తున్నాం. తెలంగాణ ఏదైతే మేనిఫెస్టోలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేనిఫెస్టోలు ఇచ్చి దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో హామీలు నెరవేర్చండి. 6 గ్యారంటీలు 420 హామీలు నెరవేర్చండి అని తెలియజేస్తున్నాం. మొదటగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ముందుగా మా తరాల కోసం, మా భవిష్యత్తు కోసం మీ ప్రాణత్యాగాలు అర్పించినటువంటి తెలంగాణ ఉద్యమకారులకు, విద్యార్థి ఉద్యమకారుల ప్రతి ఒక్కరికి నివాళులు అర్పిస్తూ వారి కుటుంబాలకు కూడా పాదాభివందనం చేస్తూ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇదే గన్ పార్క్ దగ్గరగా ఈ గన్ పార్క్ గద్దె కట్టడానికి కారకులు ఎవరు? ఈ గద్దె కట్టడానికి కారణమే రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం కదా. అదే రేవంత్ రెడ్డి గారు ఇలా ఈ గన్ పార్క్ దగ్గరకు వచ్చి ఎట్లా నువ్వు నివాళులు అర్పిస్తావు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. అసలు నీకు ఆ రైట్ ఎక్కడిది? నీకు వచ్చే అర్హత లేదు కదా. ఇదే తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థులందరూ వాళ్ళ యొక్క జీవితాలను వదిలి వాళ్ళ ప్రాణాలు కూడా సైతం లెక్క చేయకుండా ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా విధులు మాకు వస్తాయి, మా డెవలప్మెంట్ మాకు జరుగుతుంది, మాకు సంబంధించినటువంటి అధికారాన్ని మా చేతిలో ఉంటాయని కదా మేము కొట్లాడితే, అదే సమయంలో నువ్వు ఎక్కడున్నావు రేవంత్ రెడ్డి గారు? నువ్వు ఎక్కడో టీడీపీ వ్యక్తుల దగ్గర, అదే ఆంధ్ర పాలకుల వ్యక్తుల దగ్గర బూట్లు నాకుతూ అక్కడ నువ్వు వాళ్ళకి సేవ చేస్తూ ఉన్నావు కదా. ఇక్కడ ఏదైతే మేము ఇక్కడ ఉద్యమకారులు ఏమైతే చేద్దాం అనుకుంటున్నామో ఆ రహస్యాలను తీసుకెళ్ళి నువ్వు ఆ ఆంధ్ర పాలకులు వాళ్ళకి చెప్పు చేతిలో వండుకుంటాను వాళ్ళకి అందించినావు కదా. అసలు ఇదే ఉద్యమకారులపై తెలంగాణ రాష్ట్ర కొరకు ఎవరైతే కొట్లాడుతూ ఉన్నారో ఇదే ఉద్యమకారులపై నువ్వు గడ్డెక్కు పెట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి గారు. వీడియో ప్రూఫ్ సహా ఇవాళ మన దగ్గర ఉన్నాయి. అదే రేవంత్ రెడ్డి గారు ఇలా గన్పాక్ దగ్గరికి ఎట్లా వస్తాడు? మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఎన్కౌంటర్ వల్లనే కదా ఈ గద్దెను కట్టింది. మీరు ఇచ్చేటువంటి ఆర్డర్ వల్లనే కదా, పోలీసులు కాల్స్తేనే కదా అంతమంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం చనిపోయినటువంటి వాళ్ళ వల్లనే కదా ఈ గద్దెను కట్టింది. నీకు రైట్ ఎక్కడికి రావడానికి తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు. తప్పకుండా ఒకవేళ మీరు కనుక ఇక్కడికి వచ్చి ఇక్కడ నివాళులు అర్పిస్తే తప్పకుండా మరుసటి రోజే మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అందరం కలిసి ఇక్కడ పాలాభిషేకం చేస్తాం. మా విద్యార్థి అమర వీరులకు, మా తెలంగాణ రాష్ట్ర సాధనంలో అమరులైనటువంటి ప్రతి ఒక్క అమరునికి మేము పాలాభిషేకం చేసి మీరు వచ్చినాక ఇక్కడ ఏమైతే ప్లేస్కి మీరు వచ్చిన తర్వాత ఇదే ప్లేస్కి మైల పుడుతుంది. ఆ మైలను క్లీన్ చేయడం కోసం మేము తప్పకుండా ఇదే గద్దె దగ్గర మేము పాలాభిషేకం చేస్తాము. ఇంకో విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏమనంటే నేను ఏదో మార్పు తీసుకొస్తానని కానీ ఒక్కసారి గుర్తుపెట్టుకో కాంగ్రెస్ ప్రభుత్వమా రేవంత్ రెడ్డి గారు, మీరు టీఎస్ ఉన్నదాన్ని టీజీ చేస్తా అంటే దాని తర్వాత వచ్చినటువంటి మన యాంబ్లంలో ఉన్నటువంటి దాన్ని కళాతోరణం తీసేస్తా, చార్మినార్ తీసేస్తా, ఇలాంటి డెవలప్మెంట్ను ఒక పాట ఉన్నటువంటి ఒక ట్యూన్ మారుస్తా అంటే ఎవరు కూడా ఇలాంటి డెవలప్మెంట్ కూడా తెలంగాణ ప్రజలు కోరుకోలేదు. తెలంగాణ ప్రజలు నువ్వు ఏం కోరుకున్నారు? నువ్వు వచ్చిన తర్వాత నీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నువ్వేమైనా డెవలప్మెంట్ చేస్తావా?
ఇప్పుడు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పింఛన్ల కంటే నువ్వు ఎక్కువ ఇస్తావా? గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు బంధు కంటే ఇంకో 5,000 ఎక్కువ ఇస్తావా? గత ప్రభుత్వం ఇచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి కంటే ఇంకో 10,000 కలిపి ఎక్కువ ఇస్తావా? గత ప్రభుత్వం ఇచ్చేటువంటి కళ్యాణ లక్ష్మి దాని తర్వాత రైతు బంధు, రైతు బీమా అనేటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో అలాంటి పథకాలను దాని తర్వాత నువ్వు ఏదైనా ఎక్కువ చేస్తే కదా నీకు ఒక గుర్తింపు వచ్చేది, నీ మార్క్ ఏర్పడేది. ఏమనంటే గత ప్రభుత్వం చేసినటువంటి వాటిని అందులో ఉన్నటువంటి మార్పు చేర్పడం చేస్తే, అందులో ఉన్నటువంటి గుర్తులను తీసేస్తే, అందులో ఉన్నటువంటి అక్షరాలను తీసేస్తే నీ వల్ల ఏమి కాదు. తెలంగాణ ప్రజలు కూడా ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉన్నారు. అంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పేసి ఆల్రెడీ చెప్పిండు. అదే అనుకోవచ్చు కదా, ఇవన్నీ తీసేస్తే తెలంగాణ ప్రజలు కేసీఆర్ అన్న మాటని కేసీఆర్ మర్చిపోతారు అనుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ భూభాగం ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం ఇంకో విషయం ఏంటంటే ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేటువంటి హామీలు అయితే ఉన్నాయో ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాను. మీకు చిత్తశుద్ధి ఉంటే ఉద్యమకారులు, ఉద్యమ కుటుంబాలపై, ఉద్యమ అమరవీరుల కుటుంబాలపై కనుక మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఇస్తానటువంటి 250 చదరపు అడుగుల మీరు భూమి ఇస్తున్నారు కదా వాళ్ళకి, ఏమైంది? అది ఒక నెరవేర్చాలి కదా. ఏదైతే జూన్ 2వ తారీఖు వస్తుంది, ఇంకెప్పుడు నువ్వు ఉద్యమకారుల లిస్ట్ ఎప్పుడు తీసుకున్నావు? ఇదే ఉద్యమకారుల అమరవీరుల కార్డులు ఇస్తున్నావు కదా వారికి. ఉద్యమకారుల కార్డు సంబంధించి ఎక్కడ పోయినాయి? ఇంతవరకు కూడా వాటి గురించి ఎలా చర్చలేదు. నువ్వు కనుక నిజంగా నీకు ఉద్యమకారులపై చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఇస్తానంటే 250 చదరపుల భూమిని నీకు అప్పుడు నీకు గుర్తింపు వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఏ ఉద్యమకారులను గుర్తించింది? ఇదే ఉస్మానియా వేదికగా ఎంతోమంది విద్యార్థులు ఉద్యమ సమయంలో కొట్లాడితే వారిని గుర్తించి వారికి సముచిత స్థానం కల్పించింది కేసీఆర్ గారు. ఇదే ఉస్మానియా విద్యార్థులను ఏదైతే తెలంగాణ ఉద్యమం కొట్లాడిన వాళ్ళకి కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర డీసీబీఎస్ చైర్మన్ కావచ్చు, ఇతర కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు చేసినటువంటి ఘనత ఎవరైతే ఉందంటే ఉద్యమకారులను గుర్తుపెట్టుకున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, గుండె కాత్తుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే అది కేసీఆర్ మాత్రమే. నీకు చేత కాదు అలాంటి వ్యక్తి కేసీఆర్ గారు. నువ్వు ఇచ్చినటువంటి మొన్న ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనం రిలీజ్ చేసినటువంటి కార్పొరేషన్ చైర్మన్లో నువ్వు ఎంతమంది ఉద్యమకారులకు ఇచ్చినావు, ఎంతమంది డబ్బున్న వ్యక్తులకు ఇచ్చినావు? నువ్వు కార్పొరేషన్లో కూడా ఏదైనా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు సంబంధించిన ఒక్కరైనా నువ్వు గుర్తించినావా? లేదు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారులను గుర్తించే పార్టీ ఏకైక పార్టీ అది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. కేవలం కేసీఆర్ గారు మాత్రమే తప్ప కేసీఆర్ గారికి మార్కును కదా ఎవరు కూడా దాన్ని టచ్ చేయలేరు. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు. ఇదే రేవంత్ రెడ్డి గారు ఇతర పార్టీలో ఉన్నప్పుడు అదే కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తి సోనియా గాంధీని మాత్రం బలిదేవత అన్నాడు కదా. బలిదేవత అన్న వ్యక్తి ఇప్పుడు నువ్వు అదే పార్టీకి రాగానే, నువ్వు ఒక సీఎం పదవిలో కూర్చోగానే, ఒక ఉద్యోగం నీకు రాగానే అదే బలిదేవత ఇవ్వాలి నీకు దేవత అయిందా? ఎట్లా దేవత అయితే? తెలంగాణ ప్రజలు పిచ్చోలా? నీ ఇష్టం ఉన్నట్టు నీ నోటికి ఏది వస్తే నీ అవసరాల కోసం, నీ యొక్క సొంత ప్రయోజనాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం మాట్లాడితే మాత్రం తెలంగాణ ప్రయాణ పిచ్చోళ్ళ. నీకు అవసరం లేనప్పుడేమో ఆమె బలిదేవత అవుతుంది. నీ అదే పార్టీ నువ్వు చేరిన తర్వాత ఒక సముచిత స్థానం కలిగిన తర్వాత నీకు ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత మాత్రం అదే వ్యక్తిని నువ్వు దేవత అంటున్నావు. తెలంగాణ ప్రయాణ పిచ్చోళ్ళ అంత లేదు అక్కడ. నువ్వు చేసేటువంటి పనులు కాదు, నీ దొంగ పనులు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు రేవంత్ రెడ్డి. తస్మాత్ జాగ్రత్త. ఏంటంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మా బీఆర్ఎస్ పార్టీకి ఉంది కదా, ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరపాల్సిన అవసరం మేము చేయాలి, టీఆర్ఎస్ పార్టీ చేయాలి. ఎందుకంటే ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించినటువంటి దాంట్లో కేసీఆర్ గారు ముఖ్య పాత్ర కదా. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య పాత్ర పోషించింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కదా. మాకు హక్కు ఉంది, తప్పకుండా ఆవిర్భావ దినోత్సవం ఈ గణపాక ధర చేసే హక్కు మాకు మాత్రమే ఉంది. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి. ఒకవేళ మీరు వచ్చినా సరే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులందరం మేము కలిసి చాలా మంది ఇక్కడ టచ్ కూడా చేయనీయమని చెప్పేసి చాలా మంది అంటారు. రేవంత్ రెడ్డి అనేది మేము తప్పకుండా అడ్డుకుంటాం. ఎవరైతే అమరులు కావడానికి కారణమైనటువంటి పార్టీలో ఉండి నువ్వు ఇక్కడికి వచ్చింది అదే చంపినోడో వచ్చి సంతాప సభ పెడతా అంటే ఎంతవరకు కరెక్ట్? అది చంపింది నువ్వే, చంపింది మీ పార్టీ కదా. నువ్వు ఇస్తానన్న తెలంగాణ కొన్ని 2003లో 4 ఇస్తానన్న తెలంగాణని 2009, 14 దాకా జరపడం వల్లనే కదా. అన్ని సంవత్సరాలు నువ్వు జరపడం వల్లనే ఉద్యమం ఉధృతం చేసి మా విద్యార్థులు ఇంతకుముందు మా సీనియర్లు కావచ్చు, మా విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, వాళ్ళకి ప్రాణాలకు తెగించి వాళ్ళ పాలన నర్పించి తెలంగాణ ఇంతమంది చనిపోవడానికి కారణమే కాంగ్రెస్ పార్టీ కదా, సోనియా గాంధీ గారే కదా. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నేను ఈరోజు ప్రోగ్రామ్ పెట్టిస్తా, అదే అమరవీరులకు నేను చేపిస్తాను కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే ఇప్పుడు సంపినడు వచ్చి సంతాప సభ పెడతాను ఎంతవరకు కరెక్ట్? అది తప్పకుండా దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఒకవేళ వారు వచ్చినా కూడా తప్పకుండా మేము అడ్డుకుంటాం. వచ్చినా కూడా ఇదే ప్లేస్ని, ఇదే స్థలాన్ని మేము తప్పకుండా పాలతో పాలాభిషేకం చేసి దాన్ని క్లీన్ చేస్తూ ఉన్నాము, దాన్ని శుభ్రం చేస్తాం మేము తప్పకుండా అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. సో ఈ కంచెలను చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? నువ్వు మార్పు అన్నాడు. ఎట్లున్న పరిస్థితి ఎట్లేసిన కొంగ అట్లే ఉన్నప్పుడు నువ్వు వచ్చి చేసింది ఏముందిడా? నేను అద్దీ చేస్తా, బయట ఉన్న ఆ కంచె చేసేస్తా, ఈ కంచె చేసి అంటే ఎక్కడెక్కడ ఉన్నప్పుడు నువ్వు మార్పు చేసింది ఎక్కడ ఉన్నది? నీ యొక్క మార్క్ ఎక్కడ? నువ్వు చేసినటువంటి మార్పు ఏముంది? ఎలా యథావిధిగా గత ప్రభుత్వంలాగా ఎలాగే చేస్తున్నామో అలాగే జరుగుతుంది అంగరంగ వైభవంగా. నువ్వు ఇక్కడ తీసేసింది ఏముంది? నువ్వు పెట్టింది ఏముంది? నువ్వు కొత్తగా తీసింది అయితే ఏం లేదు కదా. ఎక్కడ ఎలాంటి సందర్భంలో ఎలాంటి చేయాలనో తెలుసు కాబట్టి ఎటువంటి కార్యక్రమాలు, ఎటువంటి ప్రారంభం సంబంధించినటువంటి ఎలాంటి కార్యక్రమం చేయడం కోసం ఏ విధంగానైతే ఏర్పాట్లు ఉన్నాయి అలాంటి ఏర్పాట్లు అలాగే ఉన్నాయి కదా. నువ్వు కొత్తగా వచ్చి చేసేది ఏముంది? ఇప్పుడు ఇట్లా పోతున్నా ఉంటే కొంతమంది ఇక్కడ రాలేరు, కొంతమంది టైం బిజీగా ఉండి కావచ్చు, కొంతమంది ట్రాఫిక్లో ఉన్నటువంటి అంటే ఒక గద్దెను చూసి ఈరోజు మేము గట్టిగా ఈరోజు తెలంగాణలో ఒక బండి వేసుకొని, ఒక కారు వేసుకొని తిరుగుతున్నాం అంటే వాళ్ళ త్యాగ ఫలితమే అని చెప్పేసి కొంతమంది అంటే వాళ్ళ మనసులో వాళ్ళ యొక్క అమరవీరులను గుర్తు చేసుకుంటారు. అలాంటి సౌకర్యం కల్పించకుండా నువ్వు యథావిధిగా ఉన్నటువంటి పనులను, యథావిధిగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అలాగే పెట్టిన తర్వాత నువ్వు చేసినటువంటి మార్పు ఏది?